హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ వల్ల మనకి పెప్టిక్ అల్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ హెచ్ పైలోరీ అనేది ఒక బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా మన మ్యూకోజల్ లేయర్లో అంటే స్టొమక్ యొక్క మ్యూకోజల్ లేయర్లో వచ్చి దాక్కుంటుంది. అది అక్కడ ఉండి అక్కడున్న ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని చేంజ్ చేస్తుంది అనమాట. అది కొన్ని ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఎంజైమ్స్ వల్ల అక్కడ ఉండే ప్రొడక్టివ్ ఎన్విరాన్మెంట్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. ఆ ప్రొడక్టివ్ ఎన్విరాన్మెంట్ డ్యామేజ్తో పాటు ఇది అక్కడున్న సెల్స్ని కూడా చంపేస్తుంది అనమాట. అది చంపేసి అక్కడ ఉండే ఈ డబ్ల్యూబీసీ సెల్స్ కానీ లేకపోతే ఇమ్యూనిటీ సిస్టమ్ మొత్తం ఆల్టర్ చేస్తుంది. ఆల్టర్ చేసి ఎక్కువ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇది ఎప్పుడైతే అట్లా ఎక్కువ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసి అక్కడున్న సెల్స్ని డ్యామేజ్ చేసి ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్ని తగ్గిస్తుందో అల్సర్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అయితే ఈ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ వల్ల నార్మల్ గ్యాస్ట్రైటిస్ రావచ్చు, అల్సర్ అనేది ఫామ్ కావచ్చు. అంటే 1% కేసెస్, లెస్ దాన్ 1% కేసెస్లో ఒకవేళ హెచ్ పైలోరీ ట్రీట్మెంట్ కనుక క్రానిక్గా ఉండి దాన్ని సరిగా ట్రీట్ చేయకపోతే క్యాన్సర్ కూడా కారణమయ్యే ఛాన్సెస్ ఉంటాయి.